హే ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఈరోజు ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ని అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను, నీకు ఎంత కావాలి ఇలా అడుగుతూ ఉంటాం కదా. దీన్నే హౌ మచ్ డూ యూ వాంట్, హౌ మచ్ డూ యూ వాంట్ అంటే నీకు ఎంత కావాలి అని. నెక్స్ట్ వన్, నేను ఇంకా ఏమీ నిర్ణయించుకోలేదు ఇలా చెప్తూ ఉంటాం కదా. దీన్నే ఐ హ్యావ్ నాట్ డిసైడెడ్ ఎనీథింగ్ ఎట్, ఐ హ్యావ్ నాట్ డిసైడెడ్ ఎనీథింగ్ ఎట్ అంటే నేను ఇంకా ఏమీ నిర్ణయించుకోలేదు అని. నెక్స్ట్ వన్, మీరు నన్ను ఉదయం 7 గంటలకు లేపగలరా ఇలా ఎవరినైనా లేపమని అడుగుతూ ఉంటాం కదా. దీన్నే కెన్ యూ వేక్ మీ అప్ ఎట్ 7 AM, కెన్ యూ వేక్ మీ అప్ ఎట్ 7 AM అంటే మీరు నన్ను ఉదయం 7 గంటలకు లేపగలరా అని. నెక్స్ట్ వన్, ఎవ్వరూ రావడం లేదు. దీన్నే నోబడీ ఈజ్ కమింగ్, నోబడీ ఈజ్ కమింగ్ అంటే ఎవ్వరూ రావడం లేదు అని. నెక్స్ట్ వన్, నాకు అలాంటి ఉద్దేశం లేదు. దీన్ని ఐ హ్యావ్ నో సచ్ ఇంటెన్షన్, ఐ హ్యావ్ నో సచ్ ఇంటెన్షన్ అంటే నాకు అలాంటి ఉద్దేశం లేదు అని. నెక్స్ట్ వన్, నువ్వు అలా చేయకూడదు. దీన్ని ఇంగ్లీష్లో యూ షుడ్ నాట్ డూ లైక్ దాట్, యూ షుడ్ నాట్ డూ లైక్ దాట్ అంటే నువ్వు అలా చేయకూడదు అని. నెక్స్ట్ వన్, అతడు దేనికోసం చూస్తున్నాడు ఇలా అడుగుతుంటాం కదా ఎవరినైనా. దీన్నే వాట్ ఈస్ హీ లుకింగ్ ఫోర్, వాట్ ఈస్ హీ లుకింగ్ ఫోర్ అంటే అతడు దేనికోసం చూస్తున్నాడు అని. నెక్స్ట్ వన్, నేను నిన్న బిజీగా ఉన్నాను. దీన్నే ఐ వాస్ బిజీ ఎస్టర్డే, ఐ వాస్ బిజీ ఎస్టర్డే అంటే నేను నిన్న బిజీగా ఉన్నాను అని. నెక్స్ట్ వన్, నేనేమైనా అన్నానా నిన్ను ఇలా ఎవరినైనా అంటూ ఉంటాం కదా. దీన్నే డిడ్ ఐ సే ఎనీథింగ్ టు యూ, డిడ్ ఐ సే ఎనీథింగ్ టు యూ అంటే నేనేమైనా నిన్ను అన్నానా అని. నెక్స్ట్ వన్, వారు మీతో మాట్లాడరా ఇలా ఎవరినైనా అడుగుతూ ఉంటాం కదా. దీన్నే డోంట్ దే స్పీక్ టు యూ, డోంట్ దే స్పీక్ టు యూ అంటే వారు మీతో మాట్లాడరా అని. నెక్స్ట్ వన్, నాకు ఇక్కడ ఎక్కువ సమయం లేదు ఇలా చెప్తూ ఉంటాం కదా. దీన్నే ఐ డోంట్ హ్యావ్ మచ్ టైమ్ హియర్, ఐ డోంట్ హ్యావ్ మచ్ టైమ్ హియర్ అంటే నాకు ఇక్కడ ఎక్కువ సమయం లేదు అని. నెక్స్ట్ వన్, ఏం చెయ్యాలో నాకు తెలియదు. దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ నో వాట్ టు డూ, ఐ డోంట్ నో వాట్ టు డూ అంటే ఏమి చెయ్యాలో నాకు తెలియదు అని. నెక్స్ట్ వన్, ఒక్కటే పరిష్కారం ఉంది, ఒకటే సొల్యూషన్ ఉంది ఇలా అంటూ ఉంటాం కదా. దీన్నే దేర్ ఈస్ ఓన్లీ వన్ సొల్యూషన్, దేర్ ఈస్ ఓన్లీ వన్ సొల్యూషన్ అంటే ఒక్కటే పరిష్కారం ఉంది అని. నెక్స్ట్ వన్, నన్ను బలవంతం చేయవద్దు. దీన్నే డోంట్ ఫోర్స్ మీ, డోంట్ ఫోర్స్ మీ అంటే నన్ను బలవంతం చేయవద్దు అని. నెక్స్ట్ వన్, మనం చెప్పేది ఆయన వినడు. దీన్నే హీ డస్ నాట్ లిజన్ టు అస్, హీ డస్ నాట్ లిజన్ టు అస్ అంటే మనం చెప్పేది ఆయన వినడు అని. నెక్స్ట్ వన్, నిన్ను ఎవరు అడిగారు. దీన్నే హూ ఆస్క్డ్ యూ, హూ ఆస్క్డ్ యూ అంటే నిన్నెవరు అడిగారు అని. నెక్స్ట్ వన్, అతడు దేనికి కాదు అని అన్నాడు, అతడు దేనికి నో అని చెప్పడు అని ఇలా చెప్తూ ఉంటాం కదా. దీన్నే హీ వోంట్ సే నో టు ఎనీథింగ్, హీ వోంట్ సే నో టు ఎనీథింగ్ అంటే అతను దేనికి కాదు అని అనడు అని. నెక్స్ట్ వన్, వారిద్దరూ మంచి స్నేహితులు. దీన్నే దే బోత్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్, దే బోత్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్ అంటే వారిద్దరూ మంచి స్నేహితులు అని. నెక్స్ట్ వన్, ఒకసారి ఆమెను నాతో తీసుకెళ్ళాను. దీన్నే
I took her with me once. I took her with me once. అంటే ఒకసారి ఆమెను నాతో తీసుకెళ్ళాను అని. నెక్స్ట్ వన్, నీవు నాకు సహాయం చేయవా? ఇలా ఎవరినైనా అడుగుతూ ఉంటాం కదా, దీన్నే డోంట్ యూ హెల్ప్ మీ, డోంట్ యూ హెల్ప్ మీ అంటే నీవు నాకు సహాయం చేయవా అని. నెక్స్ట్ వన్, అందులో తప్పేముంది? దీన్నే ఇంగ్లీష్లో వాట్స్ రాంగ్ ఇన్ దాట్, వాట్స్ రాంగ్ ఇన్ దాట్ అంటే అందులో తప్పేముంది అని. నెక్స్ట్ వన్, మేము ఆ పనిని చేయగలము. దీన్ని వి క్యాన్ డూ దట్ వర్క్, వి క్యాన్ డూ దట్ వర్క్ అంటే మేము ఆ పనిని చేయగలము అని. నెక్స్ట్ వన్, ఇది ఎలా సాధ్యపడుతుంది? దీన్ని ఇంగ్లీష్లో హౌ ఈజ్ ఇట్ పాసిబుల్, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే ఇది ఎలా సాధ్యపడుతుంది అని. నెక్స్ట్ వన్, అందుకే నేను ఇక్కడికి వస్తాను. దీన్ని దాట్స్ వై ఐ కమ్ హియర్, దాట్స్ వై ఐ కమ్ హియర్ అంటే అందుకే నేను ఇక్కడికి వస్తాను అని. నెక్స్ట్ వన్, ఇది ఒక గంటలో సిద్ధంగా ఉంటుంది. ఇలా చెప్తూ ఉంటాం కదా, దీన్నే ఇట్ విల్ గెట్ రెడీ ఇన్ అన్ అవర్, ఇట్ విల్ గెట్ రెడీ ఇన్ అన్ అవర్ అంటే ఇది ఒక గంటలో సిద్ధంగా ఉంటుంది, రెడీగా ఉంటుంది అని. నెక్స్ట్ వన్, ఎందుకు ఇలా అనుకుంటున్నావు? ఇలా ఎవరినైనా అంటూ ఉంటాం కదా, దీన్నే వై డూ యూ థింక్ సో, వై డూ యూ థింక్ సో అంటే ఎందుకు ఇలా అనుకుంటున్నావు అని. నెక్స్ట్ వన్, నేను అది పొరపాటున చెప్పాను. దీన్ని ఐ సెడ్ ఇట్ బై మిస్టేక్, ఐ సెడ్ ఇట్ బై మిస్టేక్ అంటే నేను అది పొరపాటున చెప్పాను అని. నెక్స్ట్ వన్, దయచేసి నాతో వాదించవద్దు. ఇలా అంటూ ఉంటాం కదా, దీన్నే ప్లీజ్ డోంట్ ఆర్గ్యూ విత్ మీ, ప్లీజ్ డోంట్ ఆర్గ్యూ విత్ మీ అంటే దయచేసి నాతో వాదించవద్దు అని. నెక్స్ట్ వన్, ఇది పని చేసేలా కనిపించడం లేదు. దీన్ని ఇంగ్లీష్లో ఇట్ డస్ నాట్ సీమ్ లైక్ ఇట్ విల్ వర్క్, ఇట్ డస్ నాట్ సీమ్ లైక్ ఇట్ విల్ వర్క్ అంటే ఇది పని చేసేలా కనిపించడం లేదు అని. నెక్స్ట్ వన్, అది అసహ్యంగా ఉంది. ఇలా అంటూ ఉంటాం కదా, దీన్నే ఇట్ వాస్ డిస్గస్టింగ్, ఇట్ వాస్ డిస్గస్టింగ్ అంటే అది అసహ్యంగా ఉంది అని. నెక్స్ట్ వన్, అది చాలదా? ఇలా అడుగుతూ ఉంటాం కదా ఎవరినైనా, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో నేను ఆన్సర్ రివీల్ చేసేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ more information. If you like the video, please don't forget to like and share, and I will come up with the new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye bye.